సే డాలర్ మనకి ఎన్ఆర్ఐ డాలర్స్ అంటారు. ఆ ఎకనామీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. మూడవది మన ఎక్స్‌పోర్ట్స్ నంబర్ 1 కంట్రీ వచ్చి మనం ఎక్స్‌పోర్ట్‌కి చేసేది ఎక్కువగా అమెరికాకి చేస్తున్నాం. ఓకే. సో ఒక గూడ్స్ కావచ్చు, లేకపోతే సర్వీసెస్ కావచ్చు, అమెరికాతోనే మనకి ఎక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు కూడా అంటే 91 తర్వాత సరళీకరణ ఏదైతే ఉందో లిబరలైజేషన్ తర్వాత అమెరికాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ పెరిగాయి. మోడీ వచ్చినాక కూడా అది బలంగానే పెరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ రష్యా మీద ఆయన ఆంక్షలు విధించాడు ట్రంప్. రష్యా మీద ఆంక్షలు విధించినప్పుడు రష్యా దగ్గర నుంచి ఎవరు ఏమీ కొనకూడదని. కానీ ఇండియా కొనడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇండియా అంతకుముందు ఇరాన్ దగ్గర కొంటున్నప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు విధించినప్పుడు ఇండియా కూడా అమెరికా ఆంక్షలకు తలగ్గి ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడం ఆపేసింది. కానీ ఇప్పుడు ఏమైంది, రష్యా దగ్గర నుంచి కొనొద్దనేసరికి మనకేందంటే ప్రాబ్లం, మనకి మొత్తం ఆయిల్ అవసరాల్లో 15% మాత్రమే ఇండియాలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 85% మనం దిగుమతి చేసుకోవాలి ఆయిల్. సో అందువల్ల మనకి బర్డెన్ ఎక్కువ పడుతుంది. అందువల్ల ఎవరు తక్కువ ఇస్తారనేది మనకి ఇంపార్టెంట్. ఎవరు తక్కువ, తర్వాత రవాణా ఖర్చులు ఎక్కడి నుంచి ఎక్కడికి బెటర్గా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, ఇవన్నీ చూసుకున్నప్పుడు రష్యా మనకు బెటర్గా ఉంది. సో మొత్తం మన ఆయిల్ ఈ 85% ఆయిల్ అవసరాల్లో 35% రష్యా నుంచే మనం చేసుకుంటున్నాం. రోజుకి 1.8 మిలియన్ బ్యారెల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచి. పైగా బయట కొనే అంటే మనం కొంత అమెరికా నుంచి, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ కొంటున్నాం. దానికంటే కూడా 30-35% డిస్కౌంట్ ఇస్తున్నారు రష్యాలో. సో అందుకని నేచురల్గా మోడీ ప్రభుత్వం రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. అట్లాగే డిఫెన్స్ సిస్టమ్స్ కూడా S-400 ఇవన్నీ కూడా మనకి రష్యా నుంచి వస్తున్నాయి. సో దీన్ని ఆపమని మోడీకి ట్రంప్ హుకుం జారీ చేశాడు. లేకపోతే 50% అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ 25% ప్లస్ పనిష్మెంట్గా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దన్నా కూడా కొంటున్నారు కాబట్టి ఇంకొక 25%, 50% ట్యాక్స్ వేశారు. దీనికి భయపడలేదు మోడీ ప్రభుత్వం, ధైర్యంగా ఎదుర్కొనింది, ఆల్టర్నేటివ్ ఆలోచించింది. గ్లోబల్ సౌత్ దేశాలు ఒక 8 దేశాలతో మోడీ ఆ మధ్య వెళ్ళి అనేక ఒప్పందాలు చేసుకున్నాడు. యూకేతో ఒప్పందాలు చేసుకున్నాడు. తర్వాత SCO అంటారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దాంట్లో 10 కంట్రీస్ ఉంటాయి, అందులో ఇండియా కూడా ఉంది. ఆ సందర్భంగా చైనాకి వెళ్ళిన మోడీ ఇటు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తోనూ పుతిన్తోనూ సమావేశం వెళ్ళాడు. దాని నుంచి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. సో దీంతో ట్రంప్లోకి కొంత మార్పు వచ్చినట్టు కనబడుతుంది. బిగినింగ్ ఏమో ఒక ట్వీట్ చేశాడు, అదేంటంటే నేను ఇండియాని రష్యాని డీపెస్ట్ డార్కెస్ట్ చైనాకి కోల్పోయానని ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళీ మోడీని పొగుడుతూ ఒక ఇది ఇచ్చాడు, మోడీ మంచి ప్రెసిడెంటు, నాకు మోడీకి మంచి స్నేహం ఉంది, ఇవన్నీ చెప్తూ ఆయన ఇచ్చాడు అనమాట. ఓకే. సో దాంతో మోడీ కూడా ఫ్రెండ్లీగా రియాక్ట్ అయ్యాడు. మాకు డీప్లీ అప్రిసియేట్ అండ్ ఫుల్లీ రెసిప్రోకేట్ అని మోడీ కూడా ట్వీట్ చేశాడు. అలాగే ట్రంప్ సెంటిమెంట్స్ పొజిషన్ నేను ఆహ్వానిస్తున్నానని చెప్పాడు. మా ఇద్దరు సంబంధాలు కొనసాగుతాయన్నాడు. అంటే ట్రంప్ దిగొచ్చాడు, కాళ్ళబేరకు వచ్చాడు అనేది ఒక పక్క అంటుంటే మళ్ళీ ట్రంప్ అడ్వైజరు, ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో, అతను ఇండియాని విమర్శిస్తూ నిన్న కూడా ఒక ట్వీట్ చేశాడు. అట్లాగే వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్, అతను కూడా మీరు చమురుగా ఉండడం ఆపేయండి, బ్రిక్స్లో నుంచి బయటికి రండి, డాలర్ని పెంచే విధంగా మీరు చర్యలు తీసుకోండి, లేకపోతే మీకు 50% కంటిన్యూ అవుతుందని అతను కూడా ఇస్తున్నాడు. అంటే ట్రంప్ ఏమో నా ఫ్రెండ్ మోడీ, మా ఇద్దరు సంబంధాలు బాగుంటాయని ట్వీట్ చేస్తున్నాడు, వాళ్ళ ఆర్థిక మంత్రి ఏమో బెదిరిస్తూ మళ్ళీ ట్వీట్ చేస్తున్నారు. అంటే ఈ పరస్పర విరుద్ధమైంది వాళ్ళు అమెరికా చూస్తుంది. దీనికి తగినట్టుగానే మోడీ కూడా బిహేవ్ చేస్తున్నాడు. అంటే పైకేమో మోడీ కూడా ఆహ్వానిస్తున్నాడు, అట్ ద బ్యాక్ ఛానల్లో డిస్కషన్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్గా తన పద్ధతులకి చైనాతో ఫ్రెండ్షిప్ కావచ్చు, రష్యాతో ఆయిల్ కంటిన్యూ చేయడం కావచ్చు, ఇవేవి ఆపట్లేదు, ఇంకా పెంచారు కూడా. రష్యా నుంచి వచ్చేవి ఇంకా పెరిగాయి కూడా. సో అంటే పట్టువిడుపులు అంటాం కదా, ఇది పట్టువిడుపులు ఉంటూ చేయాలి. ఇప్పుడు వంగా అనే ఒక సమావేశం నడుస్తుంది. వంగా అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి 29 వరకు అమెరికాలో న్యూయార్క్లో జరుగుతాయి. దానికి మామూలుగా అయితే మోడీ వెళ్ళాలి, వెళ్ళట్లేదు మోడీ.
ఇది కూడా మోడీ ట్రంప్కి షాక్ ఇచ్చాడని మీడియా రాస్తుంది. జయశంకర్ని పంపిస్తున్నాడు. జయశంకర్ 27వ తేదీ ఆయన మాట్లాడబోతున్నాడు అక్కడ. సో అంటే ఓవరాల్గా ట్రంప్ బెదిరింపులకి ఇండియా సరెండర్ కాలేదనేది వాస్తవం. ఖచ్చితంగా ట్రంప్ దిగి రావాల్సిందే, మనతోనే కాదు చైనాతో అయినా అందరితో అయినా దిగి వస్తాడు. అతని దాంట్లో అది స్ట్రాటజీ. అంటే నిన్ను పెద్ద దెబ్బ కొడతానని బెదిరించి